హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ అనౌన్స్మెంట్ ప్రొడిక్షన్ చూద్దారు. సో ఇక ఫస్ట్ చూసుకుంటే టీమిండియా ప్రొడిక్షన్ లెవెన్ అయితే ప్లాయింగ్ లెవెన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ బేసిక్గా మనకి రోహిత్ శర్మ అయితే బ్యాక్ టు స్టెప్ మనకి ఆల్రెడీ వచ్చేసారు. కెప్టెన్ శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్, మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్. సో ఇక్కడ టీం చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో మనకి సెవెంత్ ప్లేస్ అంటే ఎయిత్ ప్లేస్ వరకు మనకి బ్యాటింగ్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి కీ ప్లేయర్స్ అయ్యొచ్చి మనకి మనందరికీ తెలుసు, రోహిత్ శర్మ కీ ప్లేయర్, అలాగే విరాట్ కోహ్లీ కీ ప్లేయర్, అలాగే కేఎల్ రాహుల్ కూడా కీ ప్లేయర్ అవ్వచ్చు, అలా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కూడా కీ ప్లేయర్స్ అవ్వచ్చు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్ స్పీడ్ అయితే చూసుకుంటారు, అలాగే హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు సో సపోర్ట్ చేయడానికి. ఇంకా త్రీ స్పిన్నర్స్తో అయితే బరిలోకి దిగే అవకాశం ఉంది, ఎందుకంటే మన ఇండియన్ పిచ్చెస్ స్పిన్కి ఎక్కువగా అనుకూలిస్తాయి కాబట్టి రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే ఇంకా టీమిండియా యొక్క ప్రొడక్ట్ లెవెన్ అండ్ ప్లేయింగ్ ప్రొడక్షన్ లెవెన్. నెక్స్ట్ ఇంకా ఇంగ్లాండ్ చూసుకుంటే ఇంగ్లాండ్ టీం కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. సాల్ట్ కానీ, డకెట్ కానీ, రూట్ కానీ, బ్రూక్ కానీ, బట్లర్, లివింగ్స్టోన్. సో వాళ్ళకి బేసిక్గా ఎయిత్ ప్లేస్ వరకు బ్యాటింగ్ అయితే ఉంది. ఇంకా బౌలింగ్ అయితే చూసుకోగలదు. సో మహమ్మద్, వుడ్, ఆర్చర్, సో మంచి ఫాస్ట్ బౌలర్స్ అయితే ఉన్నారు. ఇక్కడ ఒక ప్లేస్ అయితే కార్స్ కానీ, ఓవర్టర్న్ కానీ, సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉండొచ్చు. వీళ్ళిద్దరిలో ఒకరిని అయితే చూస్ చేసుకునే అవకాశం ఉంది. బట్ బ్యాటింగ్ పరంగా చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంది, అలాగే బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అటు ఓవరాల్గా ఆల్రౌండర్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంది ఈ టీంలో. ఇక స్టాట్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చి మనకి ఫిబ్రవరి 6 1:30 పిఎంకి అయితే స్టార్ట్ అవుతుంది. విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో అయితే నాగపూర్లో స్టార్ట్ అవుతుంది. సో ఇక టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్స్ చూసుకుంటే కనుక ఇక్కడ సో టీమిండియా లాస్ట్ 5 మ్యాచెస్లో ఒక మ్యాచ్ అయితే టై అయింది, 3 మ్యాచెస్ అయితే ఓడిపోయింది, ఒక మ్యాచ్ నెగ్గింది. బట్ ఇంగ్లాండ్ లాస్ట్ 5 మ్యాచెస్లో 2 మ్యాచెస్ నెగ్గింది, 3 మ్యాచెస్ ఓడిపోయింది. సో ఇక్కడ కొంచెం ఇంగ్లాండ్ కొంచెం ఆధిపత్యంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో 5-5 అంటే ఈక్వల్గా అయితే 2 టీమ్స్ విన్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకా టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో ఇండియా 10 మ్యాచెస్లో 50% విన్ అయింది. సో హైయెస్ట్ స్కోర్ 257, యావరేజ్ స్కోర్ 257, హైయెస్ట్ స్కోర్ 410 అండ్ లోయెస్ట్ స్కోర్ 117. ఇంకా ఇంగ్లాండ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచ్లో 40% విన్ అయింది, అంటే 260 యావరేజ్ స్కోరు, 329 హైయెస్ట్ స్కోరు, లోయెస్ట్ స్కోర్ 202. సో ఇక్కడ చూసుకుంటే కొంచెం ఇండియా ఆధిపత్యంలో ఉందని చెప్పుకోవచ్చు ఒక మ్యాచ్ ఆధిక్యంలో. నెక్స్ట్ ఇంకా వెదర్ రిపోర్ట్ చూసుకుంటే గనుక ఈ పిచ్ వచ్చి మనకి నాగ్పూర్‌లో జరుగుతుంది. విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం. సో ఇక్కడ 29% హ్యూమిడిటీ అంటున్నారు, అలాగే 1% రైన్ ఛాన్స్ అంటున్నారు. సో బట్ 1% రైన్ ఛాన్స్ అనేది మ్యాచ్‌ని ఎటువంటి ఎఫెక్ట్ అవ్వదు. సో కాబట్టి మనం మ్యాచ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా వెన్యూ స్టాట్స్ చూసుకుంటే ఈ పిచ్‌లో బేసిక్‌గా 10 మ్యాచెస్ అయినియి. సో 10 మ్యాచెస్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ 50% విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్ 50% అయితే విన్ అయింది. సో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 300, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 269, హైయెస్ట్ టోటల్ 354 ఫర్ 7 వికెట్స్, లోయెస్ట్ టోటల్ 123 ఫర్ 10 వికెట్స్. హైయెస్ట్ చేజ్డ్ వచ్చి 351 ఫర్ 4 వికెట్స్, లోయెస్ట్ డిఫెండెడ్ వచ్చి 250 ఫర్ 10 వికెట్స్. ఇక పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే గనుక ఇక్కడ పేస్ బౌలర్స్ 54% వికెట్స్ తీశారు, అలాగే స్పిన్ బౌలర్స్ 46% అయితే వికెట్స్ తీయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే గనక అటు పేస్ బౌలర్స్, ఇటు స్పిన్ బౌలర్స్ టీమ్ కాంబినేషన్‌లో అయితే ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఎక్కువుంది. సో ఇండియన్ పిచెస్ మాక్సిమం స్పిన్ బౌలర్స్‌కి ఎక్కువ అనుకూలిస్తాయి కాబట్టి బోత్ టీమ్స్ కూడా ఎక్కువ వాళ్ళకే ఛాన్సెస్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇది ఓవరాల్‌గా ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్. సో ఈ మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొడిక్షన్ బేస్ చేసుకుని మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే రిజల్ట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సరే, ఆ లింక్ ద్వారా మా ఛానల్లో జాయిన్ అవ్వండి. మరిన్ని మోర్ అప్డేట్స్ మా ఛానల్ ద్వారా పొందండి.